ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి మాసంలో విశేషంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ నెలంతా కూడా? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు ఫిబ్రవరిలో వచ్చేటువంటి శివరాత్రి శుభ ఆశీస్సులు. శివరాత్రి రోజు మహామహా రుద్ర యాగము, మృత్యుంజయ హోమము, అదేవిధంగా చాలా అత్యంత అద్భుతమైనటువంటి విధంగా కాశీ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి తప్పకుండా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో కంటక శనితో బాధపడేటువంటి వారు, అష్టమ గురువు షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు, అర్ధాష్టమ గురువుతో బాధపడేటువంటి వారు, అష్టమ గురువుతో బాధపడేటువంటి వారు, జాతకరీత్యా ఒకవేళ అష్టమ శని వీరికి ఉన్నప్పటికీ, సప్తమ శని ఉన్నప్పటికీ కూడా, జాతకంలో కూడా కాలసర్ప దోషాలు ఉన్నప్పటికీ కూడా, మరి ఈ రోజు నాడు అక్కడ చేసేటువంటి మహారుద్ర హోమంలో అన్నీ కూడా మాయమైపోయే పరిస్థితి ఉంటుంది. కనుక విశేషమైనటువంటి ఫలితాలు మీకు సంవత్సరం పొడుగుతూ ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా కాశీ క్షేత్రంలో నిర్వహించేటువంటి ఈ హోమంలో పాల్గొనండి. మీ జీవితాన్నే మీ తలరాతలో మార్చేసుకునేటువంటి హోమం ఇది, అంతే. సో ముఖ్యంగా వృశ్చిక రాశి అనగానే నాకు వృశ్చిక రాశి వారు నిజంగా నా సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు కావచ్చును, నా సొంత ఆడబిడ్డలు కావచ్చును. నిజంగా వారు నా సొంత ఇంటి మనిషిలాగా నాకు కనెక్ట్ అయిపోతున్నారు. వృశ్చిక రాశికి వచ్చేటువంటి వ్యూస్ కానీ, వృశ్చిక రాశి నుండి చేసేటువంటి కాల్స్ కానీ చాలామంది వస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. వృశ్చిక రాశి కాకుండా ఇంకా మిగిలినటువంటి రాశుల వారు కూడా మాట్లాడడం జరుగుతున్నది. చాలా సంతోషము. సో ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, మీకు అత్యంత ఇంకా దగ్గర కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ, జనవరి నెల పూర్తయినటువంటి విధంగా మరి ఫిబ్రవరి నెలలో ఈ రాబోయే 10 నెలలలో ఏ విధంగా ఉండబోతోంది అని, ఎందుకంటే శివరాత్రికి సంబంధించినటువంటి విధంగా నేను ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చాలా అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వారికి నేను నా ప్రేమపూర్వకంగా మరొకరిది ఫ్రీగా మాట్లాడుతాను అని చెప్పదలుచుకున్నాను. ఒక కాల్ అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వారికి ఒక భర్తది తీసుకుంటే భార్యది ఫ్రీగా చెప్తాను, భార్యది తీసుకుంటే భర్తది ఫ్రీగా చెప్తాను. 2 కొడుకులు ఉంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, మరొకరిది ఫ్రీగా చెప్తాను. ఇది కేవలము ఫిబ్రవరి నెలలో 15వ తారీఖు లోపే, శివరాత్రి లోపే. ఎందుకంటే ఆఫ్టర్ శివరాత్రి, తప్పకుండా ఆఫ్టర్ శివరాత్రి నుండి శివరాత్రి తర్వాత మాత్రము ఇక ఒక 10 రోజులు కూడా నేను కనబడను. కనుక ఎవరితోని మాట్లాడలేను. కనుక ఇది అబ్జర్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారు తప్పకుండా మీరు ఈ 2026 ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ శని అయిపోయినప్పటికీ ఇబ్బందులు మీకు ఇంకా బీభత్సంగా ఉన్నవి నాకు తెలుసు, అర్థమవుతూ ఉన్నవి. ఇప్పుడు ఏం జరగబోతున్నది అంటే, ఈ ఫిబ్రవరి నెలలో అర్ధ అష్టమ షష్టగ్రహ కూటములు ఏర్పడుతున్నవి. అంటే మీకు 4వ భావంలో ఏర్పడేటువంటి ఈ గ్రహ కూటమి చాలా డేంజర్ జోన్. శుక్రుడు, కుజుడు, రాహువు, సూర్యుడు, బుధుడు, ఈ 5 గ్రహాలపై గురువు యొక్క దృష్టి 9వ భావము, గురువుకు 7వ భావము, పంచమ భావము, 9వ భావము దృష్టి ఉంటుంది. సో గురువు ఇక్కడ దృష్టి దోషం కూడా ఏర్పడుతుంది. గురువు కుంభములో ఉన్న, మకరములో ఉన్న నీచబడ్డట్టే. శని ఇంట్లో గురువు నీచబడతాడు. మరి ఇక్కడ
మనకు సుమారుగా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క 5 గ్రహాలపై గురువు యొక్క దృష్టి పడడము ఇది కొంత ఇంకా ఇబ్బందికరమే. సో ఓవరాల్గా ఇక్కడ మీరు ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలలో మీకు కేతు యొక్క దశ అద్భుతంగా యోగిస్తుంది. కేతు మంచి స్థానాలలో ఉంటే ఎక్కడున్నా కేతు దశ కుజుల దశ వీరికి ఎక్సలెంట్గా యోగిస్తుంది. ఒకవేళ కుజ దశలో మరి ఉన్నారా, కేతు యొక్క దశలో ఉన్నారా ఉంటే ఒక 1.5 year ఎట్లా అంటే ఒక మెగాస్టార్ రేంజ్కి తీసుకొని పోతుంది వీరిని. మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, కేతువులో వేరే గ్రహాలు కొన్ని యాడ్ అయినప్పుడు పూర్తిగా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది బాగా గమనించుకోండి. చాలా అంటే చాలా ఎస్పెషల్గా వృశ్చిక రాశి వారు 1-2 సార్లు మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. చాలామంది కూడా కాలర్స్ అడుగుతూ ఉన్నారు, మన జాతకాన్ని రాసి పంపించండి గురువు గారు, లైక్ మాకు జాతకాలను అని అనుకునేటువంటి వారికి తల్లి వాస్తవానికి నేను మీకు చెప్తున్నాను, చాలామందికి డైరెక్ట్గా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాలి, మెయిన్ పాయింట్స్ కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు జాతకం రాసి పంపించడము పెద్ద విశేషం కాదు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. దానికి నాకు తేడా ఏమిటి, మీ జీవితం ఎట్లా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది అనేటువంటిది నేను మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసి పెడతా. ఇదే జాతకాన్ని మీ బ్రెయిన్లో లాక్ చేసి పెడతా. నేను ఎవ్వరూ చెయ్యని విధంగా నేను లాక్ చేసి పెడతా. ఇది బాగా గమనించుకోండి. ఏదో పేపరు మీకు చూసుకుంటే మీకేం తెలుస్తుంది, రాసియచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. మీకు కావాలి పేపర్ అంటే నేను రాసిస్తాను. ఇది గమనించుకోండి. సో అదేవిధంగా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అదేవిధంగా కొంత గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ అధికంగా ఉండబోతున్నది. కొంత పైత్య సంబంధిత రోగాలు, కార్య విఘ్నత ఏర్పడబోతూ ఉన్నది. సో జాగ్రత్తగా ఉండండి. దీనికి తోడు కొంత శనైశ్వరుడు పంచమాతున్నాడు, విపరీతమైన నరఘోష, నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. సో ఈ టైంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. సో అదేవిధంగా కొంత కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది, అన్నదమ్ములతోనో అక్క చెల్లెలతోనో లైక్ ఏదైనా కూడా. సో అదేవిధంగా ఇంకను ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఏర్పడబోతూ ఉన్నది. ఇంకా స్థాన భ్రంశము, ధన నాశనము ఇలాంటివి చూడబోతున్నారు. అందరి వలన కొంత ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మూలకంగా ఎంతో కొంత ఆనందము మీకు ఇది ఒక్కటే మిగిలే పరిస్థితి ఉన్నది. వాహన ప్రాప్తి ఉన్నది. వాహనాలు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కొనుగోలు చేయొచ్చును అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మాతృసుఖము అంటే మీ వల్ల మీ యొక్క తల్లి ఆనంద చెందేటువంటి సందర్భాలు. ఓకే, నా కొడుకు ప్రయోజనానికి వచ్చాడు, ఓకే నా కొడుకుకు వివాహం సెట్ అయింది, ఓకే నా కొడుకుకు లైక్ సంతానము లేదా నా కూతురుకు కానీ ఇలాంటివి కొన్ని మీ తల్లికి సంతోషం కలిగించేటువంటి సందర్భాలను మీరు చూసుకోబోతున్నారు. ఇక అదేవిధంగా కొంత అనూహ్యమైనటువంటి నష్టాలు, ప్రమాదాలు, దీనికి తోడు తగాదాలు, నీచ స్త్రీలతో కొంత రతి, మనశ్చంచలము, శ్రమ అధికంగా ఉండేటువంటి సందర్భాలు పొంచి ఉన్నవి. సో ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా జాగ్రత్త అనే చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే గడిచిన సందర్భాలను చూసుకుంటే ఎంతో డేంజర్ జోన్, మామూలు డేంజర్ జోన్ గాను. చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడవండి అని చెప్తే పాపం కాలుకుంటూ నడిచిన సందర్భాలు, అలాంటి సందర్భాలను ఎదురు చూసి ఉన్నటువంటి వారు వృశ్చిక రాశి వారు. మరి అలాంటి వృశ్చిక రాశి వారు మరి ఇప్పుడు ఈ దోషము ఏదైతే ఉన్నదో ఇది కొంచెము ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కూడా గోచార ఫలితాలు, గ్రహచార ఫలితాలు అనేటువంటివి వేరు అనేది గమనించుకోవాల్సిందే. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారు తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే. 1-2 సార్లు. ఇక్కడ శనైశ్వరుని యొక్క బలం వీక్గా ఉంది. అదేవిధంగా మొత్తం గ్రహాలన్నీ అలిగినవి మీ పైన.
అసలు ఏది సరిగ్గా లేదు. పూర్తి స్థాయిలో సరిగ్గా ఉంది అని అనుకున్నది ఏదైనా ఉన్నది అనుకుంటే ఒక్క కేతువు మాత్రమే కొంత పర్వాలేదనే పరిస్థితిలో ఉన్నది. ఇట్టి కేతువుకు సంబంధించి కూడా మళ్ళీ ఏమిటి అంటే కొంత స్వల్ప లాభకారిగానే ఉంటున్నాడు. స్వల్పంగా 100 ఇచ్చే చోట 50 రూపాయలు ఇవ్వడము, 70 రూపాయలు ఇవ్వడము, లేదా 100కు 100 సరికి సరి అన్నట్టుగా వీరి పరిస్థితి కనబడుతున్నది. కొంత పని చేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది. ఫుడ్ పాయిజన్ కానీ ఆహారానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పొంచి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకము అనేటువంటిది అది మనది. సో నా బ్లడ్ గ్రూప్ నాది, నా వాచ్ నాది, నా డ్రెస్ నాది అన్నట్టుగా మీ జాతకము మీది. అది ఎప్పటికప్పుడు నా వాచ్ నేను చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటా. మీ జాతకాన్ని కూడా మీరు చూసుకొని సంతోషపడండి. ఏ గ్రహము నాకు యోగము, ఏ గ్రహము నాకు బాధాకరము, మరి నేను ఏ వైపుగా వెళితే డెవలప్ అవుతాను, నేను ఏ ఏరియాలో ఉండాలి, నా వ్యక్తిగత జాతకరీత్యా నేను ఏ పేరు మొదలయ్యేటువంటి ప్రదేశంలో ఉండాలి, నేను నా జన్మజాతకం రీత్యా మరి నేను ఏ పేరు మొదలయ్యే ప్రాంతంలో ఉండాలి. ఫలానా నరేషు అనే వ్యక్తి ఫలానా హైదరాబాద్లో లేదా మనకు మల్కాజ్గిరి లేదా లైక్ మల్కాజ్గిరిలో మల్లె ఏరియా అలా ఉంటే మీకు సెట్ అవుతుందా కాదా? ఫలానా వ్యక్తికి ఆదిలాబాదు, ఫలానా వ్యక్తికి ఆనందబాగు, ఫలానా వ్యక్తికి వచ్చేసి KPHPL కుక్కడపల్లి అంటే ఉంటే అభివృద్ధి అవుతారు వాళ్ళు అక్కడ. ఇది తెలియక వీరు ఏ మైనస్లో ఉండేటువంటి ప్లేస్లో ఉంటే డబ్బు ఎదుగుదల ఉండదు. ఎంత వస్తే అంత నీళ్ళు వేసిన బోరు బావిలో బండ వేస్తే కనబడదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది బోరు రంధ్రంలో. సో అట్లా మీ జీవితంలో మార్పు చెందండి కనుక అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకుంటుంది. హోప్ఫుల్లీ రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా కలిసి రావాలి, ఈ కష్టాలన్నీ పోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం.